హెచ్సియు భూములను కాపాడాలంటూ నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా విశ్వవిద్యాలయ భూములను లాక్కుంటుందని నాయకులు మండిపడ్డారు. అక్రమ భూసేకరణను తక్షణమే ఆపేసి యూనివర్సిటీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను వ్యాపార ప్రయోజనాల కోసం కబళించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. 400 ఎకరాల భూమిని ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములు ఈరోజు రేవంత్ సర్కార్ మరి తన రాజకీయానికి వాకుండా రియల్ ఎస్టేట్ పరానికి 400 ఎకరాల భూమిని కట్టబెట్టడం, మరి అక్కడ ఉన్నటువంటి జీవజాతులు ఏదైతే ఉన్నాయో జింకలు కానీ నమళ్ళు కానీ అనేకమైనటువంటి జంతు సంపద ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 400 ఎకరాల భూమి తక్షణమే అది విశ్వవిద్యాలయానికి కేటాయించి మరి విశ్వవిద్యాలయంలో నూతనంగా సృష్టించేటువంటి కోర్సులకు కానీ బిల్డింగ్లకు కానీ ఆ భూమిని ఉపయోగించాలి. లేని పక్షంలో మరి విద్యార్థులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా మరి ఈరోజు మా హెచ్సియులో చేసినటువంటి ఉద్యమానికి అందరూ కూడా సంఘీభావం తెలపడంతో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేదిక ద్వారా మేము కూడా వారు చేసేటువంటి పోరాటానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులలో మరి విశ్వవిద్యాలయ విద్యార్థులు ఏ పిలుపునిచ్చినా కూడా మరి విశ్వవిద్యాలయ వేదిక ద్వారా అన్ని పోరాటాలు కూడా ఉధృతం చేస్తాం. తక్షణమే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకుండో ఆ నిర్ణయాన్ని కనుక వెనుక తీసుకోకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక నిప్పు కనుకై రేవంత్ రెడ్డి కూర్చున్నటువంటి సీటుని మాత్రం అందించక తప్పదు. తక్షణమే రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకుండో ఆ నిర్ణయాన్ని బేషరతుగా వెనుకలు తీసుకొని మరి మా హెచ్సియు విద్యార్థులకు అందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి.